రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకి బేటీ బచావో బేటీ పడావో. సో ఈ స్కీమ్ అనేది మనకి 2015లో స్టార్ట్ చేసాం. మనం 2025కి ఈ స్కీమ్ కూడా 10 years కంప్లీట్ అయిపోయి గవర్నమెంట్ అనే రిపోర్ట్ రిలీజ్ చేసింది. లాస్ట్ 10 years లోపల ఏం అచీవ్ చేసాం, వాట్ ఆర్ ద మేజర్ అచీవ్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 10 years లోపల ఏం అచీవ్ చేసాం అని చెప్పేసి ఇది మనకి జనవరి 22. జనవరి 22 2015. జనవరి 22 2015లో మనకి పానీపట్ హర్యానాలో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. పానీపట్ హర్యానాలో 2015 సంవత్సరంలో పానీపట్ హర్యానాలో. ఇప్పుడు జనవరి 22 2025 సంవత్సరం నాటికి మన 10 years కంప్లీట్ అయిపోయింది. 10th anniversary. ఈ 10th anniversary అనేది జనవరి 22. ఇక్కడ చూడండి, జనవరి 22 2015 ఇక్కడ పానీపట్లో లాంచ్ చేసాము. ఇప్పుడు న్యూఢిల్లీలో మనకి 10th anniversary సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం మనకి న్యూఢిల్లీలో జనవరి 22 రోజు మన 10th anniversary సెలబ్రేట్ చేయడం జరిగింది. టు ఎంపవర్ ద గర్ల్ చైల్డ్, ఇట్ హాస్ కంప్లీటెడ్ 10 years of the సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. దట్ ఈస్ జేపీ నడ్డా అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణాదేవి, మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు కదా అన్నపూర్ణాదేవి గారు. వీళ్ళిద్దరు కలిసి మనకి అటెండ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద 10th యూనియన్ మినిస్టర్ ఫర్ జగదీష్ నడ్డా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్, అండ్ అన్నపూర్ణాదేవి మనకి ఇక్కడ 10th anniversary సెలబ్రేషన్స్ ఎట్ ద బేటీ బచావో విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో జరిగింది. మనకి 10th anniversary అనేది జరిగింది మనకి. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు 2015లో స్టార్ట్ చేసాం. 2015లో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ ఆబ్జెక్టివ్స్ తోటి దీన్ని స్టార్ట్ చేసాం? బేటీ బచావో బేటీ పడావో అని 2 పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. బేటీ బచావో ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే పిల్లల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ బేటీ బచావో అని చెప్తున్నాడు. అంటే ఏంటిది, ఇక్కడ సెక్స్ రేషియోని పెంచాలనే కదా. బేటీ బచావో అంటే నథింగ్ బట్ కడుపులోనే ఆడపిల్లల్ని చంపేయకూడదు, వాళ్ళ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఉండకూడదు అనే కదా పాయింట్ ఇక్కడ. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఉండకూడదు. ఏంటిది, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఏవైతే భారతదేశంలో 2011 ముందు బాగా ఎక్కువ మొత్తంలో జరిగేది, ఇప్పుడు అంతా జరగట్లేవు. బట్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ జరగకూడదు. భారతదేశం యొక్క సెక్స్ రేషియో అనేది మనకి చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉంది, మనకి 918 ఉంది సెన్సస్ ప్రకారం చైల్డ్ సెక్స్ రేషియో అనేది. ఈ చైల్డ్ సెక్స్ రేషియోని మనం పెంచాలి అన్న మేజర్ కాన్సెప్ట్ అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో. దాంతో పాటు వీళ్ళని స్కూల్లో కూడా పంపించాలి. కాపాడమే కాకుండా స్కూళ్ళకి పంపించాలి, వాళ్ళని ఏం చేయాలి, మనం ప్రొటెక్షన్ కూడా చేయాలి. ఇది సింపుల్ లాజిక్ గా మన భాషలో చెప్పుకోవాలంటే ఇదన్నమాట. బేటీ బచావో బేటీ పడావో. రైట్. ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇది జస్ట్ మనకి నార్మల్ గా చెప్పడానికి కోసం మనకి ఇదన్నమాట మనకి. ఓకేనా రైట్. మనము జనవరి 24ని ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 24ని ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కూడా మనకి జనవరి 24ని గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసాం. 2025 యొక్క థీమ్ వచ్చేస్తే ఎంపవరింగ్ ద గర్ల్స్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ తోటి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 24 ఐ థింక్ సరోజినీ నాయుడు బర్త్డే. ఈ సరోజినీ నాయుడు బర్త్డేని మనకి ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలా జనవరి 24ని ఎవ్రీ ఇయర్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో. అలా ఈ సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ థీమ్ తోటి, మనకి గర్ల్స్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేసుకుందాం మనం. ఓకేనా. ఆబ్జెక్టివ్స్ 2015 సంవత్సరంలో మనం బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ని లాంచ్ చేసినప్పుడు 2015లో 2015. 2015లో లాంచ్ చేసాము. 2025కి మనకి ఎంత 10 years ఆఫ్ ద స్పాన్ అయింది. అయితే 2015లో మనం ఈ స్కీమ్ ని లాంచ్ చేసినప్పుడు ఏం అనుకుని లాంచ్ చేసాం, ఏం సాధిద్దామని లాంచ్ చేసాం. ఇప్పుడు సాధించామా లేదా అన్నది నెక్స్ట్. ఫస్ట్ మనం అనుకున్నది ఏంటిది, నెక్స్ట్ సాధించామా లేదా అన్నది నెక్స్ట్. ఏమనుకున్నాం, టు ఇంప్రూవ్ ద సెక్స్ రేషియో ఎట్ ద బర్త్ బై ద 2 points ఎవ్రీ ఇయర్. అంటే పుట్టేటప్పుడు ఆడపిల్లల సంఖ్యని 2 points పెంచాలి. సపోజ్ సెక్స్ రేషియో అనేది 916 ఉందనుకుందాం. దాన్ని ఒక సంవత్సరం కింద 918 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 920 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 922 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత 920. అలా ఎవ్రీ సంవత్సరం ఎన్ని పాయింట్స్ పెంచాలి, మనకి 2 points పెంచాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 2 points ఫర్ ఎవ్రీ ఇయర్. 2 points పెంచాలి. ఏంటిది, సెక్స్ రేషియో ఎట్ బర్త్. ఓకే. నెక్స్ట్ ఇంప్రూవ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని మన హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్ళ సంఖ్యను మన 90% కన్నా ఎక్కువగా ఉండేటట్టు చూడాలని ఇది సెకండ్ టార్గెట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ యాంటీనాటల్ కేర్ రిజిస్ట్రేషన్ బై 1%. సంవత్సరానికి 1% చొప్పున మనకి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క రిజిస్ట్రేషన్ పెంచాలి. ఇప్పుడు చాలా మంది పల్లెటూళ్ళలో ప్రెగ్నెంట్ అవుతారు, మనకు తెలియదు వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నారా లేదా. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యారా లేదా, మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఉండవు మనకి. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మెంబర్ సపోజ్ లాస్ట్ ఇయర్ 55% ఆఫ్ ద మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు అనుకుందాం, ప్రెగ్నెన్సీ రిజిస్టర్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 56%. అలా ఎవ్రీ
నెక్స్ట్ ఇయర్ 50, అలా 1 year కి 1% పెంచుకుంటూ పోవాలి. ఎవరి రిజిస్ట్రేషన్ అయ్యే ఉమెన్స్ యొక్క సంఖ్యని ఏమని మేము ప్రెగ్నెంట్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహకాలు అందిస్తుంది, ఇన్సెంటివ్స్. సో అలా మనకి ఏంటిదంటే సో రిజిస్ట్రేషన్ పెంచాలి. హాస్పిటల్ డెలివరీస్ 95% గానే, హాస్పిటల్ డెలివరీ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడే కదా హాస్పిటల్ డెలివరీ జరిగేది. వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగని మనం హాస్పిటల్ డెలివరీ ఎలా ప్రమోట్ చేస్తాం? ప్రతి ఇంటింటికి ఆశా వర్కర్లు వెళ్ళి సో మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్న లిస్ట్ రాసుకొని అప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఏం చేస్తారు, మనం వాచ్ చేస్తాం ఎవ్రీ మంత్. సో ఎక్కడికి వచ్చింది, అంత బాగానే ఉందా, క్షేమంగా ఉందా లేదా అని చెప్పేసి మనం. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ద వాట్ ఎన్రోల్మెంట్ ఇన్ ద సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్. సో బై ద వాట్, సో చూడండి మన సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉమెన్ యొక్క ఎన్రోల్మెంట్ పెంచాలి. అండ్ స్కిల్లింగ్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఉమెన్ బై ద వాట్ 1% యాన్యువల్లీ. సేమ్ మళ్ళీ ఎన్రోల్మెంట్ అనేది 1% పెంచుతూ పోవాలి ఎవ్రీ ఇయర్ 1%. టు చెక్ ద వాట్ డ్రాప్ అవుట్ రేట్ అమాంగ్ ద గర్ల్స్ ఎట్ ద వాట్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్. డ్రాప్ అవుట్ రేట్ ని చెక్ చేయాలని, తగ్గించాలి. చెక్ అంటే ఏంటి, తగ్గించాలి. డ్రాప్ అవుట్, స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ కాకుండా తగ్గించాలి. థర్డ్ వచ్చేసి టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద వాట్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్. సో ఇది కూడా మెన్స్ట్రువల్ సైకిల్ ఈ పీరియడ్స్ గురించి కూడా అవేర్నెస్ ని కల్పించాలి, ఎంత క్లీన్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. సో మనకి అది కూడా అవేర్నెస్ కల్పించడం అనేది కూడా దీంట్లో పార్ట్ అనమాట. ఈ ఆబ్జెక్టివ్స్ తోటి మనకి గవర్నమెంట్ అనేది సాధించడం అంటే ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది మేజర్ ఆబ్జెక్టివ్స్ తోటి. మరి ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే దీనికి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. మరి మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలంటే మరి ఎలా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది? గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు చూడండి, దిస్ ఇస్ ద 100% ఫండింగ్ బై ద వాట్ సెంట్రల్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఇది పక్కన పెట్టండి. 100% ఫండింగ్ అది వేరే దానికి సంబంధించింది, నేను మళ్ళీ వస్తా దానికి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫినాన్షియల్ అసిస్టెన్స్ వేరీస్ బేస్డ్ ఆన్ ద వాట్ సెక్స్ రేషియో ఎట్ ద బర్త్. సో 40 లక్షలు, ఒక సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ సెక్స్ రేషియో బర్త్ ఎట్ ద లెస్ దాన్ 918. భారతదేశంలోనే సెక్స్ రేషియో ఎంత? 918. ఇండియా యావరేజ్ సెక్స్ రేషియో 918. చైల్డ్ సెక్స్ రేషియో, నార్మల్ అడల్ట్ సెక్స్ రేషియో కదా మనం మాట్లాడేది, ఓన్లీ చైల్డ్ సెక్స్ రేషియో అనేది 918. 918 కన్నా తక్కువగా ఏ జిల్లాలలో అయితే ఉంటుందో ఆ జిల్లాలకి 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అక్కడ పెంచడానికి కోసం. నెక్స్ట్ 919 నుంచి 952 మధ్యలో ఉన్న జిల్లాలకి 30 లక్షల రూపాయలు. అండ్ నెక్స్ట్ 952 ఉన్న జిల్లాలలో 20 లక్షల రూపాయలు. మనకి ఎంత ఉండాలి? 1000 ఉండాలి కదా, 1000 కన్నా ఎక్కువ ఉండాలి కదా, 1000 కన్నా ఎబో ఉండాలి కదా సెక్స్ రేషియో, అప్పటికే బెటర్ కదా. సో అలా మనకి 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల రూపాయల ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్ లలో మనకి దేనికోసం, సెక్స్ రేషియోని పెంచడానికి కోసం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనమాట, మనకి ఈ స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఇది బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కింద. సో ఇదంతా కూడా ఎవరెవరు ఇస్తారు ఈ ఫండింగ్ అంతా? వీళ్ళందరూ కలిసి మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఉంది, ఎడ్యుకేషన్ కాంపోనెంట్ ఉంది, హెల్త్ కాంపోనెంట్ ఉంది, ఇవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ లో ఉండాలి. దీన్ని ఒక మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేయదు ఈ స్కీమ్ ని. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ తీసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలా ప్రతి ఒక్క ఇవన్నీ ఉన్నాయి మనకి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తుంటే హెల్త్ కావాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది, ఇక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది. సో అన్ని మినిస్ట్రీస్ కలిసే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్కీమ్ ని. ఓకేనా? సో ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు మనకి. ఓకే, ఇలాంటి ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండింగ్ గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఐడియా కోసం చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ కలిసి మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్కీమ్ ని మనకి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఏం చేసామంటే ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఎలా అయింది అనేది మనం చూద్దాం. ప్రోగ్రెస్ ఏమైనా చేసామా ఈ స్కీమ్ కింద అంటే చూద్దాం ఇప్పుడు. సో కీ ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వాట్, సో సెక్స్ రేషియో అంటే బర్త్ మనం అనుకున్నాం కదా. సో సెక్స్ రేషియో అనేది 918 ఉంటే ఇప్పుడు దాదాపు 930కి రీచ్ అయింది. అంటే దాదాపు 12 పాయింట్స్ అనేది పెరిగింది మనకి. ఇది సెక్స్ రేషియో అంటే బర్త్ అనేది 12 పాయింట్స్ అనేది పెరిగింది. మాక్సిమం 54 పాయింట్స్ పెరిగిందంట. ఎక్కడ? రాజస్థాన్ లో 54 పాయింట్, రాజస్థాన్ లో, హర్యానాలో 38 పాయింట్, హిమాచల్ ప్రదేశ్ లో 33, గుజరాత్ 29 పాయింట్స్ పెరిగిందంట. ఓకేనా? సో దట్ ఈస్ తగ్గిపోయిన రాష్ట్రాలలో ఒడిశాలో తగ్గిపోయిందంట. ఒడిశాలలో 23 పాయింట్స్ తగ్గిపోయింది, ఫాలోడ్ బై కర్ణాటక, బీహార్లలో మరి సెక్స్ రేషియో తగ్గిపోతుందంట. సెక్స్ రేషియో బర్త్ అనేది తగ్గిపోయింది. పెరిగిన రాష్ట్రాలలో మనకి ఇవి టాప్ లో ఉన్నాయి. ఏవి? రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఇవి ఎక్కువ మొత్తంలో పెరిగిందంట. మరి ఈ రాష్ట్రాలలో తగ్గిందంటే చూపిస్తున్నాం. మరి ఎందుకు తగ్గింది? కొన్నిసార్లు ఏమైతే అంటే న్యాచురల్ కూడా తగ్గి ఉండొచ్చు, న్యాచురల్ కూడా బాయ్స్ పుట్టి ఉండొచ్చు. మనం పర్టికులర్ గా ఓన్లీ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ వల్లనే తగ్గిందని 100% చెప్పలేం. బట్ కొన్నిసార్లు న్యాచురల్ కూడా జరగచ్చు. బట్ ఇక్కడ తీసుకుంటే మనకి పెరిగిన రాష్ట్రాలలో సెక్స్ రేషియో పెరిగిన రాష్ట్రాలు ఓవరాల్ గా ఇండియా యొక్క యావరేజ్ అయితే 918 నుంచి 930కి పెరిగింది. బట్ పెరిగిన రాష్ట్రాలలో హైయెస్ట్ ఇక్కడ పెరిగితే తగ్గడం మాత్రం ఒడిశాలో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటకలో కానీ అండ్ బీహార్ లో కానీ ఏమైపోయింది, మనకి తగ్గడం అనేది జరిగింది మనకి.
సో దిస్ క్వశ్చన్ విల్ బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలనుకున్నాం కదా, స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలి, ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలనుకున్నాం కదా మనం ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్స్ కనుక తీసుకుంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది చూడొచ్చు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫర్ ద గర్ల్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ద 75% టు ద 78% పెరిగింది మనకి. సో మనం అనుకున్నటువంటి సెకండ్ ఆబ్జెక్టివ్ అదే కదా. ఇక్కడ చూడండి, డ్రాప్ అవుట్ తగ్గించాలి, ఇగో సెకండరీ ఎన్రోల్మెంట్ పెంచాలి, డ్రాప్ అవుట్ తగ్గించాలి, రెండు ఇంటర్లింక్డ్ కదా అవి. సో ఇక్కడ తీసుకుంటే మన 70% ఉన్నటువంటిది 78% పెరిగింది అనమాట గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది. నెక్స్ట్ ఏమన్నా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది 95% కన్నా ఎక్కువగా పెంచాలనుకున్నాం కదా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేది అప్పట్లో 2014-15 61% ఉంటే ఈ రోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 97.3% ఉందన్నమాట. ఏంటిది 97.3% అనేది సో ఉంది. సో ఇది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే దాదాపు మనం అనుకున్నటువంటి లక్ష్యాలలో సగానికి పైగా, సగానికి కాదు 80% ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ని మనం అచీవ్ చేసాం. సో ఇది 2.6 రేషియో అనేది ఇంప్రూవ్ అయింది మనకి డెఫినెట్ గా. సో నెక్స్ట్ ఇది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇంప్రూవ్ అయినాయి, యాంటీనాటల్ కేర్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, డ్రాప్ అవుట్స్ కానీ, మెన్స్ట్రువల్ కానీ. సో ఆల్మోస్ట్ మనం చెప్పాలనుకుంటే ఒక 85% ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ని మనం సాధించినట్టే మనకు కనిపిస్తుంది ఈ రిపోర్ట్ కనుక చూస్తే మనకి డెఫినెట్లీ. సో కాబట్టి సో ఇదంతా కూడా బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. దానికి మనకి ఇవి ఆబ్జెక్టివ్స్, ఇది అచీవ్మెంట్స్. ఓకే, మనకి ఇది ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. ఇంత డబ్బులు ఇస్తారు ఇది. అయితే తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఏం చేసిందంటే మిషన్ శక్తి లోపల కలిపేశారనమాట. కొత్తగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మిషన్ శక్తి అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. ఎప్పుడు ఈ 2021 నుంచి 2026 సంవత్సరం నాటికి సో కంప్లీట్ గా మిషన్ శక్తి అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. సో ఈ మిషన్ శక్తి అనేది కొత్త స్కీమ్. ఈ మిషన్ శక్తి అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఉంది కదా, సో తీసుకొచ్చి ఈ మిషన్ శక్తిలో ఎత్తేసింది. అంటే దాని అర్థం ఏంటిది 2015 నుంచి సో దాదాపు 2021 వరకు అది ఇండిపెండెంట్ స్కీమ్ గా కొనసాగింది. ఏది బేటీ బచావో బేటీ పడావో ఏదైతే ఉందో సో ఇది ఇండిపెండెంట్ స్కీమ్ గా కొనసాగింది. 2021 సంవత్సరం నుంచి ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చేసి ఈ మిషన్ శక్తిలో సబ్జూమ్ చేసేసారు, అంటే దీంట్లో కలిపేశారు అనమాట. ఎందుకంటే అంతకుముందు మిషన్ శక్తి అనే స్కీమ్ లేదు. 2021కి ముందు మిషన్ శక్తి అనే స్కీమ్ లేదు. సో మిషన్ శక్తి అనే స్కీమే 2021లో తీసుకొచ్చారు. సో అందువల్ల మళ్ళీ ఈ నంబర్ ఆఫ్ ద స్కీమ్స్ ఎక్కువగా పెరిగిపోయి అంత క్లమ్జీనెస్ అవుతుందని చెప్పేసి సో ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చేసి ఈ మిషన్ శక్తిలో ఎత్తేసారు. ఎప్పటికీ 2021 నుంచి మనకి మిషన్ శక్తిలో కలిపేయడం అనేది జరిగింది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో కలిపేశారు అనమాట. చూడండి, నౌ ద బేటీ బచావో బేటీ పడావో ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద మిషన్ శక్తి. ఆల్మోస్ట్ దీంతో ఇంటిగ్రేట్ అయిపోయిందంటే ఏంటి, దాంట్లో కలిసిపోయింది అనేది కదా, దాంట్లో పెట్టేసినారు, దాంతో ఇంక్లూడ్ అయిపోయింది అది బేటీ బచావో బేటీ పడావో. అంటే కొనసాగుతుంది, పేరు మార్చామంతే. మిషన్ శక్తి అనే పేరుతో కొనసాగుతుంది తప్ప బేటీ బచావో బేటీ పడావో ఏం తీసేయలేదు, అలానే కొనసాగుతుంది. బట్ పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి కింద కొనసాగుతుంది అన్నట్టు. ఓకే, సో మిషన్ శక్తి అనేది 2021లో స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి సంబాల్ అనేది ఒకటి స్కీమ్, అండ్ రెండోది వచ్చి సమర్థ్య అనేది ఇంకోటి స్కీమ్. ఈ 2 స్కీమ్స్ అనేది మిషన్ శక్తిలో భాగం. సంబాల్ అంటే ఏంటిదంటే ఇది సంబాల్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ద వాట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ద ఉమెన్. అండ్ సమర్థ్య ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్. సంబాల్ అండ్ ద సమర్థ. ఓకేనా, సో ఈ 2 స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సంబాల్ కింద ఏంటిది అన్ని ఉమెన్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుందో అవన్నీ కూడా సో దీని కిందకి వస్తాయి. సపోజ్ ఎవరన్నా 1 స్టాప్ క్రైసిస్ సెంటర్స్, రేపు విక్టిమ్స్ కానీ సో వీళ్ళకి సంబంధించినటువంటి సైకలాజికల్ గా సెక్షువల్ అబ్యూస్ ద్వారా కానీ, డొమెస్టిక్ వైలెన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళందరి కోసం ఏమున్నాయి మనకి 1 స్టాప్ క్రైసిస్ సెంటర్స్ కానీ, ఉమెన్ ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ లైన్ 181 హెల్ప్ లైన్ కానీ, బేటీ బచావో బేటీ పడావో గాను. సో ఇవన్నీ కూడా మనకి సో దీని కిందకి వస్తాయి. దీనికి సంబంధించి ఇది కానీ బేటీ బచావో బేటీ పడావో కానీ, ఉమెన్ హెల్ప్ లైన్ కానీ, 1 స్టాప్ క్రైసిస్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్ లో యాడ్ చేస్తారు. దీంట్లో సంబాల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి. నెక్స్ట్ సమర్థ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, పవర్ ఇవ్వడం. సో దానికి సో ఇవన్నీ కూడా ఏంటి, రీహాబిలిటేషన్ హోమ్స్ ని కట్టించడం కానీ, సఖీ నివాస్ విచ్ ప్రొవైడ్ ద వాట్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఫర్ ద స్టే ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద సిటీస్, అండ్ పాల్నా క్రెంచ్ విచ్ ప్రొవైడ్స్ ద సో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఫర్ ద వాట్ చిల్డ్రన్స్ వర్కింగ్ ఉమెన్. ఎవరైతే చిల్డ్రన్స్ ఉమెన్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ పాలనా క్రెంచెస్ అనేది ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, యాక్చువల్గా వాళ్ళు మిషన్ శక్తి అనేది అంటే అంతకుముందు ఉన్నటువంటి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసి మిషన్ శక్తి అని పేరు పెట్టారు. మళ్ళీ మిషన్ శక్తిని 2 కాంపోనెంట్లుగా విడగొట్టారు.
దాంట్లో ఈ కాంపోనెంట్ ఒకటి, ఈ కాంపోనెంట్ ఒకటి ఎంపవర్మెంట్ కాంపోనెంట్ అండ్ ఈ కాంపోనెంట్. ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది ఈ కాంపోనెంట్ కింద పెట్టినారు. దేని కింద? సంబల్ అనే కాంపోనెంట్ కింద యాడ్ చేయడం అనేది జరిగింది 2021 నుంచి. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన. మీ అందరికి తెలుసు, ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే మనకి 6,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ స్కీమ్ కింద. దీని కింద ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద. నెక్స్ట్ సంకల్ప్ ఫర్ ద హ్యూమన్ ఎంపవర్మెంట్. సంకల్ప్ అనేది కూడా మనకి దేనికోసం, మన ఏమంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. సంకల్ప్ దట్ ఈస్ హబ్ ఫర్ ద హ్యూమన్ ఎంపవర్మెంట్ కూడా స్టార్ట్ చేయడం. సింగిల్ విండో ఇంటూ సెక్టోరల్ కన్వర్జెన్స్ మెకానిజం టు ప్రొవైడ్ ఆల్ ఉమెన్ అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ లో ఆఫర్ చేసే ఉమెన్ కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా మనకి ఈ ప్లాట్ఫామ్ లో ఉంటాయి అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ లో ఆ స్కీమ్ ఏంటిది, ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది, ఆ స్కీమ్ ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది, అవన్నీ కూడా ఉమెన్ అనేది దీని ద్వారా ఇన్ఫర్మేషన్ పొంది ఇవన్నీ మనకి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది మనకి. ఓకేనా. నెక్స్ట్ మిషన్ వాత్సల్య కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది కంప్లీట్ గా 2021లో. సో వాత్సల్య అంటే చిన్న పిల్లలకే కదా, సో వాళ్ళకి సంబంధించింది. సో దిస్ ఇస్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, ఫార్మర్లీ నోన్ యాజ్ వాట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇంతకుముందు చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే పేరుతో ఇంప్లిమెంట్ చేసాం 2009 నుంచి. ఇప్పుడు మిషన్ వాత్సల్య అనే పేరుతో ఇంప్లిమెంట్ చేయాలి టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా హాస్ హెల్తీ అండ్ హ్యాపీ చైల్డ్హుడ్ ఉండాలని చెప్పేసి, అంటే చిన్న పిల్లల్ని కాపాడడానికి కోసము ఈ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా ఈ మిషన్ వాత్సల్య అని స్టార్ట్ చేయడం జరిగింది మనకి. సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? అన్నపూర్ణాదేవి, మన కొడర్మా కాన్స్టిట్యూషన్ జార్ఖండ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఓకే, మరి మోహన్ దాన్ని ఇప్పటిదాకా చూడలే, మరి అదే ఆమె ఏం మాట్లాడిందో ఇప్పటిదాకా ఆమె హెల్త్ అండ్ ఉమెన్ మినిస్టర్ని ఏడగనిపించలే. మరి అంతకుముందు ఉన్నటువంటి ఆమెనే కనిపించేది, మన ఎవరో రాహుల్ గాంధీ వాళ్ళ పిన్ని సంథింగ్ మేనకా గాంధీ. మరి ఇక్కడ ఏమో కనిపించలే ఇక్కడ. రైట్. సో 100% ఇది ఫండెడ్ బై 40 lakhs, 30 lakhs, 20 lakhs. రైట్. ఇది సో ఇది మనకు సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఏంటి. సో ఇవి ఆబ్జెక్టివ్స్, ఇది అచీవ్మెంట్స్ అనమాట మనకి. ఓకేనా. సో ఇది 10 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆబ్జెక్టివ్స్, అచీవ్మెంట్స్ కొంచెం రావచ్చు మనకి. సో ఇవి అంతా ఎంత ఇస్తారు, ఇది అంతా కాకపోయినా ఇక్కడ పాయింట్ ఏంటిది, ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ ఇంప్రూవ్మెంట్స్ ఇంపార్టెంట్, ఈ ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెంట్, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ 10 years సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ జరిగినాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించింది. ఓకే, రైట్. సో ఇది బేటీ బచావో అండ్ ద బేటీ పడావో, దట్ ఈస్ ద 10th anniversary ఆఫ్ ద వాట్ బేటీ బచావో బేటీ పడావో. మనం కూడా మన బాధ్యతగా కూడా మనం కూడా బేటీని రక్షిద్దాం. మనం కూడా అందరి బాధ్యత, మన ఒక్కరి బాధ్యత కదా. సొసైటీ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు కదా. సొసైటీలో మేల్ ఇప్పుడు నర్సు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, నేను కూడా చిన్నప్పుడు అనుకునే వాళ్ళని, ఏంది సెక్స్ రేషియో ఏంటిది, ఏమైతుంది మిస్ బ్యాలెన్స్ అని నాకు కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉండేది. కానీ మనం ఏజ్ పెరిగిన కొద్ది మనకు కూడా మెచ్యూరిటీ వస్తుంది కదా, అప్పుడు నాకు కూడా అర్థం. ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నర్స్ ఉంది అనుకోండి, హాస్పిటల్లో నర్సెస్ ఉన్నారు. ఆ నర్స్ అనే జాబ్ ఫీమేల్ తప్ప మెయిల్ ఎఫెక్టివ్గా చేయలేడు. నువ్వు హాస్పిటల్లో 90% ఆఫ్ ద నర్సెస్ ఎవరు ఫీమేలే. ఆ ఫీమేల్ని తీసేసి మెయిల్ని రీప్లేస్ చేయి, ఆ పని చేయలేరు. అంటే నీకు ఏమైతుంది, హాస్పిటల్స్ అన్ని కూడా కుప్పగూలిపోతాయి మొత్తం. పాయింట్ ఈజ్ హియర్, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి భూమి మీద వాళ్ళకి ఒక రోల్ అనేది భగవంతుడు ఇచ్చాడు, నేచర్ అనేది ఇచ్చింది. ఆ రోల్ను వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో అందువల్ల నీకు ఉమెన్ లేకపోతే హాస్పిటల్లో నర్సెసే ఉండరు. అప్పుడు హాస్పిటల్లో నర్సెసే లేనప్పుడు వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేయలేరు, పేషెంట్స్ని ఎవరు టేక్ కేర్ చేయలేరు. పర్టికులర్లీ ఎల్డర్లీ ఉమెన్ కానీ, ఎల్డర్లీ మేల్ కానీ, మెన్ కానీ ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి అసలు రక్షణే ఉండదు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోండి. ఎందుకు సెక్స్ రేషియో అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే దిస్ ఇస్ అ రీజన్. ఇలా ప్రతి ఫీల్డ్లలో ఏమైతే మనకి టీచర్స్ ఉన్నారు, టీచర్స్లలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉమెన్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు, చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆప్యాయంగా కేర్ తీసుకోవాలి కాబట్టి ఉమెన్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఉమెన్ టీచర్సే లేరనుకుందాం, దెన్ హౌ స్కూల్ విల్ బి. సో ఇలా ప్రతి సెక్టార్లో ఉమెన్ అనేది అవసరం మనకి. సో కాబట్టి ఉమెన్ లేకుండా సొసైటీ అనేది ప్రోగ్రెస్ ముందుకు అవ్వదు. సొసైటీలో బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే కొన్ని సెక్టార్సే డెవలప్ అవుతాయి, కొన్ని సెక్టార్స్ మొత్తం కుప్పగూలిపోతాయి. హెల్త్ సెక్టార్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, ఇలాంటి సెక్టార్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉమెన్ రోల్ అనేది అమోఘం. సో అందులో అలాంటి సెక్టార్లలో ఉమెన్ లేకపోతే మొత్తం కూలిపోతాయి అవన్నీ కూడా. సో అందువల్ల సెక్స్ రేషియో అనేది ఉండాలి. నెక్స్ట్ తరాలు కూడా మంచిగా ఉండాలంటే ఈ సెక్స్ రేషియో అనేది బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు, కొన్ని కమ్యూనిటీస్లలో ఇప్పుడు ఆడపిల్లలు దొరకట్లేదు, పెళ్లిళ్ళు చేసుకుంటే మనం బయట వింటుంటాం. మనం రీజన్ ఈజ్ దట్ సెక్స్ రేషియో లేకపోవడము, లేకుంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు మనకి. కొన్ని కమ్యూనిటీస్లో అసలు లేదని మనం బయట చాలాసార్లు వింటుంటాం, మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే మనకి.
సో అట్లా అనమాట. సో సొసైటీ అనేది ఏమైతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ జరగకుండా మనం కాపాడుకోవాలి సొసైటీ. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.